ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టోర్నీ ప్రారంభంలో ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచి దూసుకెళ్లిన ఆ జట్టు ఆ తర్వాత వరుసగా ఓడిపోయి ప్లే ఆఫ్స్ కు చేరుకోవడంలో విఫలమైంది. రానున్న సీజన్లో అక్షర్ పటేల్ కెప్టెన్సీ నుంచి తప్పించాలని చూస్తున్న క్యాపిటల్స్ జట్టులో భారీ మార్పులు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2026 ఐపీఎల్ మినీ వేలానికి ముందు జట్టును మరింత పటిష్టం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఇద్దరు స్టార్ ప్లేయర్లను రిలీజ్ చేసే ఆలోచనలో కనిపిస్తోంది. మినీ వేలం డిసెంబర్ 15 జరగనుండగా నవంబర్ 15 లోపు రిటెన్షన్ లిస్ట్ సమర్పించాల్సి ఉంటుంది. దీంతో ఫ్రాంచైజీలు తమ ప్లేయర్ రిటెన్షన్, రిలీజ్ జాబితాలపై తుది కసరత్తు చేస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ ను ఢిల్లీ రిలీజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2025 మెగా ఆక్షన్ లో స్టార్క్ ను ఢిల్లీ 14 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది. అయితే స్టార్క్ మాత్రం 1-2 మ్యాచ్లు మినహాయిస్తే పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కెమెరూన్ గ్రీన్ ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకోవాలని భావిస్తోంది. గ్రీన్ బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేయగలడు. ఇలాంటి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జట్టులో ఉంటే ఏ జట్టైనా పటిష్టంగా మారుతుంది. ఈ ఆజానుబాహుడిపై చాలా ఐపీఎల్ జట్లు కన్నేసినట్టు సమాచారం. గాయంతో 2025 ఐపీఎల్ కు దూరమైన గ్రీన్ మళ్లీ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. తన రీ ఎంట్రీలోనే ఈ ఆసీస్ ఆల్రౌండర్ టాప్ ఫామ్ లో చెలరేగుతున్నాడు. వెస్టిండీస్ తో సిరీస్ నుంచి గ్రీన్ ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం గాయంతో ఆటకు దూరమైనప్పటికీ ఐపీఎల్ సీజన్ సమయానికి ఫిట్ అవుతాడు అన్న అంచనాలున్నాయి. ఇంకా పలువురు ఆటగాళ్లను వదిలేసి వేలంలో తక్కువ ధరకు మళ్లీ కొనుక్కునే వ్యూహంలో ఉంది. ఇదిలా ఉంటే మరో ఆసీస్ ప్లేయర్ మిచెల్ ఓవెన్ కోసం ఢిల్లీ ప్రయత్నిస్తోంది. మిచెల్ ఓవెన్ 2024-25లో బిగ్ బాష్ లీగ్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. హోబర్ట్ హ్యారికేన్స్ తరపున 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 452 పరుగులు చేశాడు. బిగ్ బాష్ లీగ్ ఫైనల్లో ఓవెన్ కేవలం 42 బంతుల్లో 108 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బిగ్ బాష్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసి సంచలనం సృష్టించాడు. ఆ ఫామ్ కారణంగానే పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఎంపికయ్యాడు. ఐపీఎల్ తర్వాత జరిగిన మేజర్ లీగ్ క్రికెట్ లో ఇటీవలే పలు అంతర్జాతీయ T20 సిరీస్ లో మెరుపు ఇన్నింగ్స్ ను ఆడి సత్తా చాటాడు.